జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ససియారెడ్డి కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఐక్యూఏసీ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1-2 ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జనవరి 24, 2008లో జరుపుకున్నారని, జనవరి 24, 1966న ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, దీనికి గుర్తుగా మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా విచ్చేసిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏలూరు డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ఆడపిల్లలు చదువు పట్ల అంకితభావంతో బాధ్యతగా ఉండాలని, వ్యక్తిగత ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలని, చక్కని ప్రణాళిక రూపొందించుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఐక్యూ లెవెల్స్, ఎబిలిటీని పెంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మరో రిసోర్స్ పర్సన్గా విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు వల్లూరి కాంతిప్రియ మాట్లాడుతూ సమాజంలో జరిగే నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, ఈవ్ టీజింగ్పై అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలపై విద్యార్థులకు అవగాహన, నియంత్రణ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ ఏ లావణ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము, ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ, ఆడపిల్లలందరూ చాలా స్కూల్స్లో చాలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తోటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా చాలా మంచిగా మరి పిల్లలందరూ కూడా కనిపిస్తున్నారు. ఇంత ఆనందంగా ఈరోజు అందరూ కూడా స్పెండ్ చేస్తున్నందుకు ఈరోజు మనం ఎస్పెషల్లీ ఈరోజు యొక్క ప్రోగ్రాంలో మరి బాలికల మీద జరిగే చాలా అన్యాయాలు, చాలా సంఘటనలు మనం మార్నింగ్ లేస్తుంటే యూట్యూబ్ ఖచ్చితంగా మనం ఓపెన్ చేస్తామా? సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం చూసేది ఏంటి? యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. యూట్యూబ్ ఓపెన్ చేసిన దాంట్లో ఫేస్కి సంబంధించిన టిప్స్, ఫేస్కి సంబంధించి కొంతమంది ఫాలో చేస్తారు, కొంతమంది టిక్ టాక్స్ చూస్తూ ఉంటారు, కొంతమంది క్రైమ్ ఫాలో అవుతారు. ఎంతమంది మార్నింగ్ లేసినంటే క్రైమ్ చూస్తారు? ఒక చిట్టి వెహికల్ అని చెప్పి ఒక వెహికల్ కూడా ప్రజెంటేషన్ చేపిస్తున్నారు. చిట్టి వెహికల్ ఎవరన్నా చూసారా? మీకు ఎక్కువ బస్ స్టాండ్లో మేము పెడుతున్నాం. ఇంతకుముందు మేము అభయ టీమ్స్ తిరుగుతే జస్ట్ నేను, నాతో పాటు మా కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు. రీసెంట్లీ మళ్ళీ మన జేసీ మేడం గారు, మన జిల్లా ఎస్పీ గారు కూడా ఈ చిట్టి వెహికల్ అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలందరికీ కూడా మేము చెప్పేది వినేదానికన్నా కూడా మీకు చూస్తే అది మైండ్లో ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ డిజిటల్ ద్వారా మీకు అన్ని కూడా మీకు ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాం. చాలా మంది చాలా ఫాస్ట్గా అనేస్తున్నారు, ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిల వల్లే చెడిపోతుంది అని, లేదా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరూ దిద్దుకు కావట్లేదు, అబ్బాయిల కంటే అమ్మాయిలే బెటర్గా ఉంటున్నారు. ఎర్లీ ఏజ్లోనే మీరు ఇప్పుడు ఉన్న మీ ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి, వాటిని ఎలా నియంత్రించుకోవాలి, ఎవరి గైడెన్స్ తీసుకోవాలి, నెగిటివ్ థాట్స్ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ మీరు సంపాదించుకోలేకపోతే మీరు ఎన్ని డిగ్రీలు చదివి ఏంటి ఉపయోగం? కాబట్టి మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్లో ఉన్నారు, లేదా ఈ హాల్లో ఏదో ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వచ్చాం, విన్నాం, వెళ్ళామని కాకుండా దయచేసి మీ పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ థింకింగ్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోండి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వైపు ముందుకు వెళ్ళటానికి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు తయారవడానికి మీకు ఉండాల్సిన సోర్సెస్ ఏంటి? మీరందరూ కూడా అదే విధంగా ఆ స్ఫూర్తిని తీసుకుని మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన కళాశాలలో చూసినా సరే గతంలో కన్నా ఇప్పుడు అధ్యాపకులు అంటే మగ అధ్యాపకుల కన్నా మహిళా అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే వారు కూడా బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో కూడా వస్తున్నారు. అటువంటి వారిని అంటే మంచి జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ, క్రీడల్లో కానీ, అధికార గణంలో కానీ, లేదా మీ అధ్యాపకులు కానీ వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.